in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి కలుగుతున్నటువంటి సందేహాలకు సమాధానాలను తెలియజేసే కార్యక్రమంలో గత భాగాలలో ఎన్నో చక్కని సమాధానాలను మీరు నేర్చుకున్నారు. ఈ భాగంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి సమాధానాన్ని మీరు నేర్చుకోబోతున్నారు. ప్రశ్న ఏమిటంటే, దావీదుకు తండ్రి అయినటువంటి యెషయికి ఎంతమంది సంతానం? యెషయి యొక్క సంతానం ఎంతమంది? ఈ సందేహం ఎందుకు కలిగిందంటే, పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథంలోను దినవృత్తాంతములు మొదటి గ్రంథంలోను 2 పర్యాయములు యెషయి సంతానమును గూర్చి వ్రాయబడింది. అయితే ఈ 2 సందర్భాలను చదువుతున్నప్పుడు అనేక మందికి సందేహం కలుగుతుంది. యెషయి యొక్క సంతానం ఎంతమంది? 7 8 మందా? యెషయి యొక్క సంతానం 7 8 మందా? ఈ యొక్క సందేహం ఎందుకు కలిగిందో, ఆ సందేహానికి సరైన సమాధానం ఏమిటో ఈ యొక్క భాగంలో మనం సవివరంగా నేర్చుకుందాం. ప్రియులారా, ఈ సందర్భం దగ్గరకు మనం వెళ్ళే ముందు దానికి సంబంధించినటువంటి కొంత చరిత్ర మనం తెలుసుకోవాలి. యెషయి సంతానం ఎందుకు వెలుగులోనికి వచ్చింది? యెషయి యొక్క కుమారుడైనటువంటి దావీదును బట్టి యెషయి యొక్క సంతానం వ్రాయబడింది. లేకపోతే మిగిలిన వారి యొక్క సంతానమును గూర్చి, వారి యొక్క లెక్కను గూర్చి మనం చర్చించవలసినటువంటి అవసరత అయితే లేదు. దావీదు దేవుని కొరకు బ్రతికిన వారిలో ముఖ్యుడు, దేవుని ఇష్టానుసారుడు. ప్రియులారా, ఈ దావీదుతో పాటు ఎంతమంది కుమారులు యెషయికి ఉన్నారు? దావీదు యెషయి కుమారుడు. ఈ దావీదుతో పాటుగా ఇంకా ఎందరు కుమారులు యెషయికి ఉన్నారు? మొట్టమొదట చరిత్రను మనం చూడగలిగితే, ఇశ్రాయేలీయులకు రాజుగా మొట్టమొదట అభిషేకింపబడినటువంటి వ్యక్తి సౌలు. బెన్యామీను గోత్రం నుండి సౌలు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఎంపిక చేయబడ్డాడు, అభిషేకించబడ్డాడు. అయితే అనతి కాలంలోనే సౌలు దేవునికి దూరం అయిపోయాడు. దేవుని యొక్క ఆజ్ఞను పరిపూర్ణంగా పాటించకుండా దేవునికి ఎదురు తిరిగిన వాడై, ప్రవక్తల మాటలను కూడా ఎదిరించిన వాడై, తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకొన కోరి దేవునికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవుని మాటను పెడచెవిన పెట్టాడో, దేవుడు సౌలును రాజుగా ఉంచటానికి ఇక మనస్సు కలిగిలేడు. ఇశ్రాయేలీయుల మీద క్రొత్తగా మరొక రాజును నిర్ణయించాలనేటువంటి ఆలోచనకు, అభిప్రాయానికి, నిర్ణయానికి దేవుడు వచ్చాడు. అటువంటి పరిస్థితులలో దావీదును దేవుడు కనుగొన్నాడు. భూమి మీద దేవుని కొరకు నమ్మకముగా బ్రతికే వారిని దేవుడు తరచి చూచినప్పుడు యెషయి కుమారుడైన దావీదు దేవుని దృష్టికి గొప్పగా కనిపించాడు. దావీదు పై రూపానికైతే చిన్నవాడు, కానీ అతడు రాజుగా నిర్ణయింపబడాలని, అతనిలో రాచరికానికి కావలసినటువంటి అర్హతలు ఉన్నాయని, దేవుని కొరకు ప్రజలను బ్రతికింప చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నదని దేవుడు దావీదును ఎంపిక చేశాడు. ఇది చరిత్ర.
సౌలు తర్వాత దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించడానికి దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించాడు. సమూయేలు బేత్లెహేం అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ ఊరి పెద్దలు సమూయేలు రాకకు భయపడి, అంత గొప్ప ప్రవక్త మా ఊరిలోనికి వచ్చాడని వారు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా లేక శిక్షార్థమే వచ్చుచున్నావా అని అడుగుతున్నప్పుడు సమాధానముగానే వచ్చాను అని సమూయేలు తెలియజేసి యెషయిని యెషయి యొక్క కుమారులను పిలిపించి వారిని శుద్ధి చేసి వారి తరపున యెహోవాకు బలి అర్పించేటట్టుగా సమూయేలును మనం అక్కడ చూస్తున్నాం. ప్రియులరా, ఈ విషయాలను సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం నుండి. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పించగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదన్నెను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదన్నెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడుగగా అతడు, ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చి వరకు మనము కూర్చుందమని యెషయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ప్రియులారా, ఇది అక్కడ జరిగినటువంటి సందర్భం. ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలీయుల మీద రాజుగా, సౌలు తర్వాత రాజుగా నిర్ణయించటానికి యెషయి దగ్గరకు వచ్చాడు. యెషయి యొక్క కుమారులలో అందరినీ పిలువనంపించాడు. మొట్టమొదట ఏలీయాబును చూచినప్పుడు అతడే యెహోవా కోరుకున్నవాడు అనుకొని తన మనస్సునందు భావించాడు. కానీ దేవుని వాక్కు సమూయేలుకు మరలా తెలియజేసింది, నేను కోరుకున్నవాడు ఇతడు కాడు. దేవుడు పైరూపాన్ని లక్ష్యపెట్టడు. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు, కానీ నేను హృదయాన్ని చూస్తాను అని దేవుని వాక్కు సమూయేలుతో సెలవిచ్చినట్టుగా మనకు అక్కడ కనిపిస్తోంది. అయితే యెషయి కుమారులలో ప్రథముడైనటువంటి ఏలీయాబు కాదు, ఆ తర్వాత అబీనాదాబు కాదు, ఆ తర్వాత షమ్మా కాదు, ఆ తర్వాత రద్దయి కాదు. ఇలా యెషయి యొక్క కుమారులందరూ 7 కుమారులందరూ అక్కడ నిలువగా వీరిలో ఎవ్వరూ కాదు అని దేవుడు సమూయేలుతో సెలవిచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అప్పుడు సమూయేలు, నీ కుమారులు అందరిలో ఎవ్వరూ కానప్పుడు దేవుడు నన్ను నీ యొద్దకు ఎందుకు పంపించాడు? ఇంకా ఎవరైనా ఉన్నారా అని యెషయిని అడుగుతున్నాడు. అప్పుడు యెషయి కూడా ఏమనుకున్నాడు, నా కుమారులలో ప్రథముడైనటువంటి ఏలీయాబు ఒకవేళ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకింపబడతాడేమో అనుకున్నాడు. లేక ఆ తర్వాత అబీనాదాబేమో, లేక ఆ తర్వాత షమ్మాయేమో అనుకున్నాడు. కానీ కాదు, ఈ 7 కుమారులు కాదా అని యెషయి కూడా ఆశ్చర్యపోయాడు. ఈ 7 కుమారులలో ఎవరో ఒకరు అయి ఉంటారని చివరి వాడైనటువంటి 8వ వాడైనటువంటి దావీదును పిలువలేదు. అయితే సమూయేలు అడుగుతున్నాడు యెషయిని, నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా? నీ గర్భమున పుట్టినటువంటి కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అంటే, కడసారి వాడు ఒకడున్నాడు, అతడు కనిష్ఠుడు, చివరివాడు చిన్నవాడు, అతడు దావీదు. అతడు మందను మేపుచున్నాడు, అతడు గొర్రెలను కాయుచున్నాడు. అతన్ని పిలువనంపించమంటారా అంటే, అవును, అతన్ని పిలువనంపించమని సమూయేలు తెలియజేశాడు. ఎప్పుడైతే చివరి వాడైన 8వ వాడైన దావీదు తన సహోదరుల దగ్గరకు వచ్చాడో, ఆ దావీదును చూచినప్పుడు
సమూయేలు దావీదు నుంచి వచ్చినప్పుడు సమూయేలుకు దేవుని వాక్కు ఏమని ప్రత్యక్షమైంది? ఇదిగో నేను కోరుకొనినవాడు ఇతడే, ఇతనినే నేను ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించమన్నాను, ఇతనిని అభిషేకించు అని సమూయేలుకు తెలియజేయబడింది. అప్పుడు సమూయేలు దావీదు యొక్క సహోదరుడు అందరి ఎదుట, తన తండ్రి ఎదుట, యెషై ఎదుట దావీదును తైలముతో అభిషేకించాడు. ఇశ్రాయేలీయులకు రాజుగా తైలముతో అభిషేకించాడు. ఇది జరిగిన సందర్భం. ఇక్కడ యెషై యొక్క సంతానం ఎంతమంది అని మనకు కనిపిస్తుంది? 7 మరియు దావీదు. దావీదు కంటే ముందు పుట్టినవారు 7 మరియు దావీదు అంటే 8 మంది. యెషై యొక్క సంతానం 8 మంది అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక సందర్భాన్ని కొంతమంది చదివారు. చదివినప్పుడు వారికి సందేహం వచ్చింది. సందేహం రావడం మంచిదే, అయితే విశ్లేషణతో దానిని దేవుని దగ్గర నుండి ఒక సమాధానముగా ఆ ప్రశ్నకు ఒక ఉత్తరమును పొందడం మాత్రం చాలా ముఖ్యమైనటువంటి సంగతి. అంతే తప్ప అర్థం కానప్పుడు ప్రశ్నను ప్రశ్నగానే ఉంచుకొని పరిశుద్ధ గ్రంథంలో తప్పులు ఉన్నాయంటూ పరిశుద్ధ గ్రంథాన్ని దూరం చేసుకుంటే ఆత్మలో పరిశుద్ధతను ఎప్పుడు సంపాదించుకుంటారు? లోకమందున్న మరణంలోనే జీవితాన్ని ముగించుకోవాల్సి వస్తుంది తప్ప ఆత్మీయమైనటువంటి పరిశుద్ధతలో జీవితమును ఎప్పుడు వెలిగించుకుంటారో చెప్పండి. కనుక అలా చేయకుండా సమాధానమును దేవుని యొద్ద నుండి పొందడానికి ప్రయత్నం చేయాలి. అయితే సందేహం ఎక్కడ కలిగిందో మనం చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి మీరు చూడండి. యెషై తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు. ప్రియులారా, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ 13వ వచనం నుండి మనకేం కనిపిస్తుంది? యెషై యొక్క సంతానం వారి వివరాలు అక్కడ కనిపిస్తున్నాయి. యెషైకి ఇక్కడ 7 కుమారులు అన్నట్టుగానే వ్రాయబడింది. అలాగే ఆ వరుస క్రమం కూడా వ్రాయబడింది. మొదటివాడు, 2వ వాడు, 3వ వాడు. మొదటివాడు ఏలీయాబు, 2వ వాడు అబీనాదాబు, 3వ వాడు షమ్మా, 4వ వాడు నెతనేలు, 5వ వాడు రద్దయి, 6వ వాడు ఓజెము, 7వ వాడు దావీదు అన్నట్టుగా రాయబడింది. అలాగే అక్క చెల్లెండ్రు కూడా ఉన్నారు. సెరూయా మరియు అబీగయీలు వీరు అక్క చెల్లెండ్రు. అంటే యెషై యొక్క సంతానాన్ని గూర్చి ఇక్కడ ఒక వివరమును వ్రాస్తూ యెషైకి 7 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నట్టుగా పొందుపరచబడింది. మరి సమూయేలు మొదటి గ్రంథము మనం చూచినప్పుడు అక్కడ యెషైకి 8 మంది కుమారులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. దావీదును మినహాయిస్తే 7 ఉన్నారు. 7తో పాటు దావీదును కలిపితే 8 మంది అవుతారు. అయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో దావీదే 7వ వాడు అన్నట్టుగా వ్రాయబడింది. మరి దీనికి సమాధానం ఏంటి అని మీకు కూడా ఇప్పుడు సందేహం కలిగితే ప్రియులారా జాగ్రత్తగా వినండి. నిజానికి యెషైకి పుట్టినటువంటి కుమారులు 8 మందే. యెషైకి పుట్టిన కుమారులు 8 మందే. సమూయేలు మొదటి గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతి యథార్థం. యెషైకి దావీదుతో పాటు 8 మంది కుమారులు ఉన్నారు. దావీదు కనిష్ఠుడు, దావీదు 8వ వాడు. 8 మంది కుమారులు ఉన్నది వాస్తవం. మరి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఈ చరిత్ర, వంశావళి చరిత్ర, ఇది అవాస్తవమా? ఇది కూడా వాస్తవమే. అయితే చూచే దృష్టి అక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము వ్రాస్తున్నటువంటి గ్రంథకర్త ఏ కోణంలో వంశావళిని రాస్తున్నాడు, సమూయేలు మొదటి గ్రంథము ఏ కోణంలో
వారి యొక్క చరిత్ర లేక వారి యొక్క కుమారులు పేర్లు అవి వ్రాయబడ్డాయి అనే దానిని జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయం వచ్చేసరికి 2వ అధ్యాయం ప్రారంభంలో మీరు చూడండి, ఇది వంశావళిని గూర్చి వ్రాస్తున్నటువంటి అధ్యాయం, పుస్తకం. వంశావళిని గూర్చి వ్రాస్తున్నటువంటి సందర్భం. ఇశ్రాయేలు కుమారులు, వారిలో కూడా ఎవరినైతే ప్రధానంగా చూపించాలో వారిని చూపిస్తున్నాడు. మిగిలిన వారిని గూర్చి అక్కడ వ్రాయటం లేదు. ఇశ్రాయేలు కుమారులు 12 గోత్రాలు, ఆ 12 గోత్రాలలో మరలా యోధా గోత్రాన్ని ప్రధానంగా అక్కడ చూపిస్తున్నాడు. దినవృత్తాంతముల దగ్గరకు వచ్చేసరికి ఇది వంశావళి చరిత్ర. వంశావళిలో ఒకరి పేరు కనిపించడం లేదు. వంశావళిలో ఒక నెంబర్ తగ్గిపోయింది. యెషై యొక్క సంతానంలో వంశావళిలో ఒక నెంబర్ తగ్గిపోయింది, ఒక సంఖ్య తగ్గిపోయింది. వంశావళిని గూర్చి వ్రాస్తున్నప్పుడు యెషై యొక్క కుమారులలో 7 మాత్రమే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, 2 కుమారులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే నిజానికి ఎంతమంది ఉన్నారు అనగానే 8 మంది ఉన్నట్టుగా కనిపిస్తుంది. పుట్టినవారు 8 మంది, వంశావళిలో చేర్చబడిన వారు 7. మరి దీనికి కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, దేవుడు ఇశ్రాయేలీయులలో పెట్టినటువంటి ఒక నియమం ఉంది, ఒక రూల్ ఉంది. అదేంటంటే, ఎవరైనా వంశావళిలో చేర్చబడాలంటే కనుక వారు వివాహం చేసుకొని పిల్లలను కని వారి ద్వారా దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చేటట్టుగా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటట్టుగా వీరు ప్రయత్నించాలి. అప్పుడు వారి సంతానం లెక్కింపబడుతుంది, వంశావళిలో లెక్కింపబడుతుంది. మీరు ముందు కూడా చూడండి, ఇశ్రాయేలీయులకు ముందు కూడా మీరు చూడండి, అబ్రాహాము గారికి ఇస్సాకుతో పాటుగా ఇష్మాయేలు ఉన్నాడు, మిగిలినటువంటి సంతానం కూడా ఉన్నారు. మరి వారి వంశావళులను గూర్చి, వారి వంశావళులు ఎక్కడి నుండి ఎలా ప్రారంభమయ్యాయి, నేటికి వారి వంశావళులు ఎలా కనిపిస్తున్నాయి అనేది దేవుడు గ్రంథాలలో పొందుపరిచాడా? లేదు. ఎందుకని? ఎవరైతే సంతానమని ఎంచబడతారో వారినే దేవుడు వంశావళిలో చూపిస్తాడు. ఏ వంశావళి ద్వారా లోకానికి రక్షణ అనుగ్రహింపబడిపోతుందో ఆ వంశావళిని చూపిస్తాడు. అసలు వంశావళిని చూపించవలసిన అవసరం ఎందుకు? ఆ వంశావళిలో చిట్ట చివరి వేరు చిగురు క్రీస్తు యేసు, దేవుని కుమారుడుగా భూమి మీద శరీరధారిగా కనిపిస్తున్న క్రీస్తు యేసు. ప్రియులారా, అందును గూర్చి వంశావళి అవసరం. మత్తయి సువార్తలో మనకు వంశావళి కనిపిస్తుంది, క్రీస్తు వంశావళి అని. లూకా సువార్తలో వంశావళి కనిపిస్తుంది, యేసుక్రీస్తు వంశావళి కదా. ఈ వంశావళి ఎందుకు వ్రాయబడింది, ఎందుకు పొందుపరచబడింది? ఆదాము వరకు తీసుకుని వెళ్ళి ఈ వంశావళి ఎందుకు పొందుపరచబడింది? లూకా సువార్త 3వ అధ్యాయంలో ఎందుకు పొందుపరచబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువు ఏ వంశములో నుండి శరీరధారిగా భూమి మీదకి వచ్చాడనేటువంటి విషయం తెలియచేయటానికి, అంటే క్రీస్తును ప్రధాన అంశంగా మనకు చూపించడానికి. అయితే ఈ వంశావళిని గురించి వ్రాస్తున్నప్పుడు దేవుడు ఒక నియమాన్ని పెట్టాడని చెప్పాను కదా. ఆ నియమం ఏంటంటే, వారు వివాహం చేసుకుని పిల్లలను కనినవారుగా ఉండాలి, అప్పుడు వారు వంశావళిలో చేర్చబడతారు. ఇది ప్రధానమైనటువంటి సూత్రం. యెషైకి 8 మంది కుమారులు పుట్టారు, కానీ వంశావళిలో 7 మాత్రమే చేర్చబడ్డారు. అంటే ఇప్పుడు మీరు కారణం ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి. యెషైకి పుట్టినటువంటి 8 మంది కుమారులలో ఒక కుమారుడు వివాహం కాకుండానే, పిల్లలు లేకుండానే మరణించాడు. వివాహం అయినా ఒకవేళ పిల్లలు లేకుండా మరణించి ఉంటే అతన్ని వంశావళిలో చేర్చరు. అంటే ఎవరికైతే సంతానం లేదో వారిని వంశావళిలో చేర్చరు. సంతానం లేకపోతే అక్కడితో వారు ఆగిపోయినట్టే కదండి. వంశావళి అంటే అర్థం ఏంటి? ఆదాముకు పిల్లలే లేరనుకోండి, అసలు వంశావళి ఉంటుందా? ఉండదు. షేతుకు పిల్లలే లేరనుకోండి, వంశావళి ఉంటుందా? ఉండదు. అబ్రహాము గారికి కుమారులే లేరనుకోండి, వంశావళి ఉంటుందా? అక్కడితో ఆగిపోయినట్టే కదా. అబ్రహాము గారితో ఫుల్ స్టాప్ పెట్టబడినట్టే. మరొక వ్యక్తిని చూసుకోవాలి వంశావళిని గురించి మనం మాట్లాడాలంటే. కానీ లేదుగా, అలా వంశావళి అంతా మనకు కనిపిస్తుంది. వారి నుండి కుమారులు వచ్చారు కనుక వంశావళి కనిపిస్తుంది. ఎవరి నుండి అయితే కుమారులు రాలేదో వారిని వంశావళిలో చేర్చరు. ఇది ఒక నియమం. ఇప్పుడు దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఏం కనిపిస్తుంది? వంశావళి కనిపిస్తుంది. ఇశ్రాయేలు కుమారులు, యోధా దగ్గర నుండి వారు వచ్చినటువంటి వారు వీరు అని మనకు దేవుడు విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎక్కడైనా ప్రధానంగా ప్రస్తావించాలనుకున్నప్పుడు ప్రస్తావించాడు.
ప్రస్తావించాడు. ఎవరి పేరైనా దేవుడు ప్రధానంగా ప్రస్తావించాలనుకున్నప్పుడు వారు చెడ్డవారైనా కానీ దేవుడు ప్రస్తావించాడు. అయితే వారికి సంతానం లేనప్పుడు వారిని ప్రస్తావించవలసిన అవసరత అక్కడ కనిపించినప్పుడు దేవుడు వారిని గ్రంథంలో చేర్చనివ్వడు. యెషయి యొక్క 8 మంది కుమారులలో ఒక కుమారుడు సంతానం లేకుండా ముందుగా మరణించాడు, బాల్యంలో మరణించాడు. కనుక అతని పేరు వంశావళిలో చేర్చబడలేదు. కనుక ఇక్కడ దావీదు 7వ వాడుగా లెక్కింపబడ్డాడు. దావీదు నిజానికి యెషయి గర్భం నుండి వచ్చినటువంటి వారిలో 8వ వాడైనా దావీదు 7వ వాడుగా దినవృత్తాంతములు గ్రంథంలో లెక్కింపబడ్డాడు. కానీ నిజానికి యెషయి గర్భం నుండి వచ్చినది 8 మంది కుమారుడు, 8వ వాడు దావీదు. ఇది స్పష్టం. ఇప్పుడు దీనికి ఆధారాలను మనం చూద్దాం. అసలు సంతానం లేకపోతే వంశావళిలో చేర్చకూడదా? అసలు వారి పరిస్థితి ఏంటి? వారిని గూర్చి దేవుడు ధర్మశాస్త్రంలో ఎక్కడ వ్రాయించాడు అనేటువంటి దానిని మనం ముందుగా నేర్చుకుందాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5వ వచనం నుంచి. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరుపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీలలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవర ధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలెను. అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టము లేదనిన ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచిచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖమునెదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఎలాగూ చేయబడునని చెప్పవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును. ప్రియులారా, ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ఈ నియమాన్ని మీరు చక్కగా ఆలోచించారా? సహోదరులు కూడి నివసించుచుండగా యెషయికి 8 మంది కుమారులు. ఈ 8 మంది కుమారులు కూడా కూడి నివసించుచుండగా, అందరూ కూడా ఒకే తండ్రి గర్భం నుండి వచ్చారు కదా, 8 మంది కుమారులు. ఒకవేళ ఒక సహోదరునికి, ఒక వ్యక్తికి, ఆ సహోదరులలో ఒకనికి సంతానము లేకపోతే సంతానము లేకుండా అతడు చనిపోతే అతని పేరేమవుతుంది? తుడిచివేయబడుతుంది. అతని పేరు కొట్టివేయబడుతుంది. రాయబడింది కదా. అతని పేరు నిలబెట్టడానికి మిగిలిన సహోదరులలో ఎవరైనా ఈ చనిపోయిన సహోదరుని యొక్క భార్యను పరిగ్రహించి అంటే వివాహం చేసుకొని ఆ సహోదరుని కొరకు పిల్లలను కనాలి. ఇతడు వివాహం చేసుకొని మరలా ఇతని కొరకు పిల్లలను కనడం కాదు, చనిపోయిన సహోదరుని పేరు నిలబెట్టడం కోసం ఆ సహోదరుని నిమిత్తం పిల్లలను కనాలి, ఆ భార్యకు పిల్లలను కనాలి. ఇది ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి నియమము. చక్కగా మీరు ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు యెషయి సంతానం దగ్గరికి మనం వెళదాం. యెషయి సంతానం ఎంతమంది? 8 మంది. 8 మందిలో ఒకడు ముందుగా చనిపోయాడు అనుకుందాం. ఒకవేళ వివాహం చేసుకుని చనిపోయాడు అనుకోండి, భార్య ఉండాలిగా. ఆ భార్యకు మిగిలిన 7 సహోదరులలో ఎవరో ఒకరు చనిపోయిన సహోదరుని నిమిత్తం సంతానాన్ని ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వకపోతే ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లు ఇదే అని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అటువంటి పరిస్థితిని వారు రానివ్వరు. ఎవరో ఒకరు సంతానాన్ని ఇచ్చి ఉందరు. కానీ ఈ యెషయి కుమారులలో 8 మందిలో ఒక కుమారుడు వివాహం కాకుండానే ముందుగా చనిపోతే ఇక భార్య ఉండదు కదా.
వివాహం కాకుండా ముందుగా చనిపోతే సంతానం ఉండదు కదా, సంతానం లేకపోతే అతని పేరు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడుతుంది కదా, అతని పేరు నిలవదు కదా. కనుక దినవృత్తాంతములు గ్రంథములో 2వ అధ్యాయంలో యెషై కుమారులలో ఆ చనిపోయిన వారి యొక్క పేరు కనిపించడం లేదు. కనుక యెషై యొక్క కుమారులు 7గురుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే 8 మందిలో ఒకడు చనిపోయాడు, 8 మందిలో ఒకడు ముందుగా సంతానం లేకుండా చనిపోయాడు, కనుక దావీదు 7వ వాడయ్యాడు. నిజానికి దావీదు 8వ వాడు. యెషై యొక్క సంతానం ఎంతమంది అనగానే చూచే దృష్టి, నిజానికి యెషై గర్భంలో నుండి ఎంతమంది వచ్చారు అని చూచే దృష్టిని బట్టి ఉంటుంది. నిజానికి యెషై గర్భంలో నుండి ఎంతమంది వచ్చారని అడిగితే 8 మందే. అయితే వంశావళిలో వ్రాయుటకు యెషై గర్భం నుండి వచ్చిన వారు ఎంతమంది అంటే 7గురనే చెప్పాలి. ఎందుకంటే ఒకడు సంతానం లేకుండా ముందుగా చనిపోయాడు కనుక రెండూ నిజమే. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో రాయబడినటువంటి యెషై యొక్క సంతానం యొక్క సంఖ్య, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడినటువంటి యెషై యొక్క సంతానం యొక్క సంఖ్య రెండూ నిజమే. చూచే దృష్టిని బట్టి ఉంటుంది. యెషైకి చనిపోయిన వారు, బ్రతికిన వారు, పేరు నిలవకపోయినా అసలు పుట్టినవారు ఎంతమంది అనగానే 8 మంది. యెషై సంతానంలో వంశావళిలో వ్రాయుటకు అర్హత సంపాదించిన వారు ఎంతమంది అనగానే 7గురు. ఆలోచించారా? ఎంత చక్కగా విషయం మనకు అర్థమైందో చూడండి. దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తే ఆ సమాధానం ఎంత చక్కగా ఉంటుందో చూడండి. ఒకవేళ సమాధానం తెలియకపోతే అది తప్పుగా కనిపిస్తుంది. ప్రియులారా, అలా తప్పుగా చూచి అక్కడతో సరిపెట్టుకుని దేవుని గ్రంథం తప్పు అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోయిన వారు అందరూ ఉన్నారండి. కానీ పరిశోధన చేసి నిజాన్ని గ్రహించి సంతోషముతో దేవుణ్ణి స్వీకరించిన వారు కొందరే ఉన్నారండి. ఆ కొందరులో మీరున్నారా? ఆ కొందరులో మీరు ఉండాలి. దేవుణ్ణి హత్తుకొని జీవించేవారుగా ఉండాలి. దేవునిలో ఎప్పుడూ కూడా మలినం ఉండదండి. చూచే దృష్టిలోపమే తప్ప దేవునిలో ఎప్పుడూ కూడా మలినం కనిపించదు. ఉదాహరణకి లోకంలో కూడా ఒకనికి ఒక సంతానం పుట్టిందనుకోండి, మీకు ఎంతమంది పిల్లలు అంటే ఒక్కడేనండి బాబు అని చెప్తారు. ఆ తరువాతి కాలానికి మరొకడు పుట్టారనుకోండి, 2 అవుతారు కదా. అప్పుడు ఎవరైనా మీ సంతానం ఎంతమంది అని అడిగితే 2 అని చెబుతారు. ఆ తరువాతి కాలానికి మరొకరు పుట్టారనుకోండి, లేక కవలలు పుట్టారనుకోండి, 4 అయిపోతారు. మీ సంతానం ఎంతమంది అండి అంటే 4 అని చెప్తారు. ఆ తర్వాత కొంతకాలానికి ఒకరు చనిపోయారు అనుకోండి, 3 అయిపోతారు కదా, లేకపోతే 2 అయిపోతారు కదా. 3 పిల్లలు ఉన్నప్పుడు ఒకరు చనిపోతే ముందుగా 2 అయిపోతారు. 4 పిల్లలు ఉన్నప్పుడు ఒకరు ముందుగా చనిపోతే 3 అయిపోతారు. అటువంటి పరిస్థితుల్లో మరలా మీ సంతానం ఎంతమంది అండి అని ఎవరైనా అడిగితే అప్పుడేం చెప్తారు? బ్రతికి ఉన్న వారి యొక్క సంఖ్య మాత్రమే చెబుతారు. నాకు 2 పిల్లలండి, 3 పిల్లలండి. ఇంకా మనం గుచ్చి అడిగితే, వీరేనండి మీకు పుట్టారు, ఇంతకు మునుపు నేను మీ దగ్గర మరో బాలుడు కానీ లేకపోతే బాలిక కానీ ఉన్నట్టు నాకు గుర్తండి అని అడిగితే అప్పుడు చెప్తారు విషయం. అవునండి, ఉండేవారు ప్రమాదంలో చనిపోయారు, లేకపోతే ఏదైనా జబ్బు చేసి చనిపోయారని అప్పుడు చెబుతారు. ముందే ఆ విషయాన్ని మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేయరు. ఏదైనా జనాభా లెక్కలలో వ్రాసేటప్పుడు కూడా చనిపోయిన వారి పేరు చేర్చరు కదా. నాకు కుమారుడు లేక కుమార్తె ముందుగా ఒకరు పుట్టారండి, కొంతకాలం బ్రతికారండి, చనిపోయారండి, వారి పేరు కూడా చేర్చండి అంటే వారు కూడా చేర్చరు కదా. జనాభా లెక్కలలో తీసుకునేవారు, స్వీకరించేవారు కూడా చేర్చరు కదా. బ్రతికున్న వారి పేర్లే చెప్పండి అంటారు. అలాగే దినవృత్తాంతములు మొదటి గ్రంథం వ్రాసేటప్పటికీ ఆ గ్రంథంలో ఆ విషయాలు వ్రాసేటప్పటికీ యెషై కుమారులలో ఆ ఒక్క కుమారుడు లేడు. 8 మందిలో ఆ ఒక్క కుమారుడు లేడు, చనిపోయాడు. కనుక వంశావళిలో చేర్చలేదు. నిజానికి యెషై గర్భాన పుట్టినది ఎంతమంది? 8 మంది. ఇక చివరిగా మీకు విషయాన్ని సుస్థిరం చేసుకోవటానికి యెషై యొక్క సంతానాన్ని మీరు దృఢముగా ఎంతమంది అని తెలుసుకోవటానికి చక్కని లేఖన భాగాన్ని చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథంలోనే 17వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం నుంచి. దావీదు యోదా బేత్లెహేము వాడకు ఎఫ్రాతీయుడైన యెషై అనువాని కుమారుడు. యెషైకి 8 కుమారులుండిరి.
అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. అయితే యెష్షయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, 2వ వాడు అబీనాదాబు, 3వ వాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మీరు చూచినప్పుడు యెష్షయి యొక్క సంతానం 80 అని రాయబడింది. అంటే అప్పటికి కూడా 8 మంది కుమారులు ఉన్నారు. 80. దావీదు కనిష్ఠుడు. దావీదు కనిష్ఠుడుగా, చివరివాడుగా, చిన్నవాడుగా ఉన్నప్పుడు యెష్షయి యొక్క కుమారులు 8 మంది కూడా ఉన్నారు. మొదట 3 అనగా ఏలీయాబు, అబీనాదాబు, షమ్మా వీరు యుద్ధములో సైనికులుగా సౌలు దగ్గర ఉండేవారు. సైన్యంలో పనిచేస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని మరలా దేవుడు పొందుపరిచాడు. కనుక ఈ వాక్య భాగాలన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోగలిగినప్పుడు మీకు విషయం తప్పనిసరిగా అర్థమవుతుంది. యెష్షయికి తన గర్భమున పుట్టినటువంటి కుమారులు అందరూ 8 మంది, అలాగే కుమార్తెలు 2, మొత్తంగా 10 మంది. ఈ 8 మంది కుమారులలో ఒక కుమారుడు చిన్ననాడే మరణించాడు. కనుక 7 కుమారులు మాత్రమే వంశావళిలో చేర్చబడ్డారు. 2 కుమార్తెలు కూడా వంశావళిలో మనకు కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే మీకు సమాధానం చక్కగా అనుగ్రహింపబడినట్టే. కనుక ప్రియులారా, దేవుని వాక్యంలో ఎప్పుడైనా సందేహాలు కలిగినప్పుడు పరిశోధనాత్మకంగా గ్రహించి దేవుని ఆత్మ సహాయమును పొంది ఆ సమాధానాన్ని మీరు మీ హృదయములలో నింపుకోవాలని ఈ సందర్భంలో మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఈ యొక్క సమాధానమును ఇంతటితో ముగిస్తున్నాను. మరలా మరొక అద్భుతమైనటువంటి సమాధానమును మరో ప్రశ్నకు వచ్చే భాగంలో మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపా క్షేమము మీ అందరికీ తోడై ఉండునుగాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవజ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మాకు సందేహములు కలిగినప్పుడు మమ్మను సందేహ స్థితిలోనే విడిచిపెట్టకుండా ఆదరించే మీ అద్భుతమైనటువంటి సమాధానములను మాకు దయచేయుచున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. నాతో పాటు ఈ వాక్యమును విన్నటువంటి మీ పిల్లలంతా మీ వాక్యము ఎడల, పరిశుద్ధ గ్రంథము ఎడల తండ్రి అపారమైనటువంటి విశ్వాసమును, నమ్మకమును కలిగిన వారై అందు వ్రాయబడినటువంటి ఆత్మ సంబంధమైన సర్వశ్రేష్ఠ సంగతులను వారి హృదయములలో భద్రపరుచుకున్నవారై తమ జీవితకాలమంతా మీ కొరకు బ్రతికి విశ్వాసముతో, నిరీక్షణతో ప్రభు రాకడకు సిద్ధము కలిగిన వారై ఆయుత్తపడిన జీవితాలతో మీ మార్గంలో క్రీస్తు ద్వారా ముందుకు నడిచే భాగ్యం తండ్రి దయచేయండి. నాయన, మీ క్షేమము ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ కొరకు మేము నిరంతరము ఆలోచిస్తూ జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతోనే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.